మొట్టమొదటి బ్రిటిష్ రైళ్లు తమ సొంత ఇంజిన్లను కూడా తీసుకెళ్లవని మీకు తెలుసా? బదులుగా ముందు భాగంలో ఒక తాడు పట్టి ట్రాక్ వెంబడి ప్రతి కిలోమీటర్కు ఉంచిన ఆవిరి ఇంజిన్లను ముందుకు లాగారు. ఒకటి విరిగిపోతే మొత్తం రైలు ఆగిపోయింది. కాబట్టి ఇంజనీర్లు ఆవిరి ఇంజిన్ను రైలుపైకి తరలించారు. 25 మెటల్ ట్యూబ్లు నీటిని ఆవిరిలోకి వేడి చేయడంతో పిస్టన్లు చక్రాలను నడిపాయి. 29 నిమిషాల వేగాన్ని తాకాయి. ఇది ఆ సమయంలో రికార్డు. కానీ గాలి నిరోధకత పెద్ద సమస్య. కాబట్టి వారు ముక్కును క్రమబద్ధీకరించడానికి తిరిగి ఆకృతి చేశారు. చక్రాల కింద ప్లేట్లను జోడించారు మరియు కార్ల మధ్య అంతరాలను మూసివేశారు. అకస్మాత్తుగా రైళ్లు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 90 mph వేగాన్ని తాకాయి. ఆ వేగంతో చదునైన చక్రాలు చాలా ఎక్కువగా కదిలాయి. కాబట్టి అవి స్థిరత్వం కోసం కొన్ని ఆకారపు చక్రాలకు మారాయి. శక్తి తర్వాతి స్థానంలో ఉంది. పనగ్రాఫ్లు ఓవర్ హెడ్ వైర్ల నుండి విద్యుత్తును లాగాయి. దుస్తులు తగ్గించడానికి వైర్లు అస్థిరంగా ఉండేవి మరియు సంపీడన గాలి పనగ్రాఫ్ విరిగిపోతే దాన్ని వెనక్కి లాగుతుంది. భద్రత కోసం సిగ్నల్లను నేరుగా డ్రైవర్ క్యాబిన్లోకి పంపారు. ట్రిగ్గర్ చేస్తారు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.